నువ్వు మనసు వశం చేసుకునే సిచ్యువేషన్ వస్తే నువ్వు పరమాత్మకి దగ్గర అయిపోయావు కదరా నాన్న. అసలు ఈ పర్పసే ఇది కదా. ఉద్ధవగీత అంతా ఎందుకు మాట్లాడుకున్నావు? భగవంతుడి దగ్గరికి వెళ్తాను. సో దానికి ముందే ముఖ్యమైన ఆయుధం ఏంటంటే మన మనసు మన చేతిలో ఉండాలి. మన మనసు మన చేతిలో లేనంతకాలం మాంసాహారం కనపడంగానే వెళ్ళిపోతాం. మందు పార్టీ ఫ్రీగా ఇస్తున్నాం అంటే వెళ్ళిపోతాం. మాంసం కూర కోళ్ళు కాళ్ళు పెడుతున్నారంటే 4-5 తినడానికి వెళ్ళిపోతాం. మనసు మన వశంలో లేదు. అది నేను చెప్పేది. అదే ఏమైనా సరే నేను సత్యం ముట్టుకొనరా, ఏమైనా సరే నాకు కుదరదు, నువ్వు పెట్టినా సరే తిన్నాని పట్టుదలకు వచ్చావనుకో, మనసు నీ వశంలో ఉంది. అంతకుముందు నువ్వు దాని వశంలో ఉన్నావు. తేడా అది. ఓకేనా? ఆ ఆచార విధానాలు ఆలోచించి ఇప్పుడు పరమాత్మ చెప్తున్నాను నా పాత్ర ఏమిటో, ఇన్ని జరిగే అవకాశం ఉందని చెప్పిన తర్వాత ఆ ఆచార విధానాలు ఆలోచించి, అంటే మనుషులు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధమైన వినరా ఇక్కడ విను, ఏ విధమైన ఆచారంలో ఉండాలి అనేటువంటివి అన్నీ నేను ఆలోచించి మనుష్యుల యొక్క శ్రేయస్సు కోసం నేను మనుమహారాజుకు బోధ చేయగా. మనువు మనకు ధర్మశాస్త్రం రాశాడు. మను ధర్మశాస్త్రం ఈరోజు కూడా మనకు అథారిటీ. అర్థమైనా? దానిలో చెప్పని విషయం లేదు. నువ్వు చేసే ప్రతి తప్పుడు పనికి శిక్ష ఏమిటో దాంట్లో ఉంది. అర్థమైందా? అతడు ధర్మవ్రాసం వినండి, మన ఆ ఆచార విధానాలని ఆలోచించి నేను, అంటే కృష్ణ పరమాత్మ భగవంతుడు, నేను మనుమహారాజుకు, మనువు అనేటువంటి మహారాజుకి బోధ చేసేటిది. ఇది ధర్మరణ, ఇది చేయాలి, ఇది చేయకూడదు, వస్తుగుణ నిర్ణయం ఇలా తీసుకోవాలి, కేవలం వస్తువుని బట్టి తప్పనద్దు, అది పొందేవాడు ఎలా చేస్తున్నాడు, పొందే విధానం ఏమిటి, దాన్ని ఉపయోగించుకునే విధానం ఏమిటి, వీటిని బట్టి నిర్ణయం చేయాలి అని. వీటన్నిటికీ మూల కారణం మనసు, వాడి మనసు. ఇదే కదండి ఫైనల్గా. కాబట్టి ఇవి నేను ధర్మాన్ని ఏమిటో చెప్పాను. నేను చెప్తే వాడేం చేశాడు, ధర్మశాస్త్రం రాశాడు. చదువుకున్నందుకు కాను, ఆయన దగ్గర విన్నందుకు కాను, విని రాసి కేవలం కర్మకాండ జిజ్ఞాసువులకు ఉపదేశించాడు. అంటే అసలు రహస్యం ఏదైతే ఉన్నదో అది నువ్వు పాటించలేవు. ఎందుకని? నువ్వు చాలా కడుక్కుంటే కానీ దాని లోపలికి వెళ్ళలేవు. ఇక్కడ వస్తున్న ప్రాబ్లం అదే. ఇది ఇప్పుడు మేము చాలా ఉత్కృష్టమైనటువంటి యోగ మార్గాన్ని మీకు చెప్పాలని, ధర్మ విధానాన్ని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. మీకు అది నచ్చట్లా. ఎందుకని? మనకి తేలిగ్గా ఉండడం అలవాటు అయిపోయాం. అందుకని మనం ఎంతసేపు ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నాం, ఎక్కడన్నా బయట పూజ జరుగుతుందంటే తొందరగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. ఆలోచించండి, నా ఇంట్లో పూజ చేసుకుంటా, నాకు పూజ ఉంది అని అంటున్నారు. ఇక్కడ జరిగేది ఏమిటి? ఇక్కడ పూజ కాదా? నీ ఇంట్లో 4 చేసుకుంటున్నారు, ఇక్కడ 40 మంది చేస్తున్నారు. ఏరా నాన్న, శాస్త్ర ప్రకారంగా జరుగుతోంది, ధర్మ ప్రకారంగా జరుగుతోంది. నీ ఇంట్లో అన్నీ చేస్తావా? కొన్ని చోట్ల మీరు తపస్సు, మన యజ్ఞాలు వ్రతాలు చేసేటప్పుడు ఆఖరికి పొద్దున పూట టిఫిన్ కూడా పెట్టకుండా మీ చేయిస్తున్నాం. నిష్ట నీ ఇంట్లో చేస్తావా? దయచేసి నిజం చెప్పండి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది? కర్మకాండే కావాల్సి వస్తుంది మనకి. ఎందుకని? కర్మకాండ కూడా ఎందుకు ఆచారం పడుతున్నాం, మనం ఆధారపడుతున్నాం. ఈ వ్రతం చేస్తే నీకు ఇది వస్తుంది, ఈ వ్రతం చేస్తే నీకు ఇది వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే నీకు ఇది వస్తుంది, ఈ దానం చేస్తే నీకు పాపం పోతుంది. ఇట్టా పరిష్కారాలన్నీ చెప్పారు. కాబట్టి మనం ఏంటంటే అసలు ఆత్మజ్ఞానం అనే దాని గురించినటువంటి ఆలోచన పూర్తిగా పక్కకి పెట్టి ఈ దానాలు ఇచ్చుకుంటూ పానాలు ఇచ్చుకుంటూ మనం చేసుకుందామని అనుకుంటున్నాం. న్యాయానికి నువ్వు ఈ ధర్మ మార్గాన్ని పాటిస్తూ బయట ధర్మాలు కూడా అవి కూడా చేయాలి. ఇప్పుడు ఆశ్రమాలు మేము చేస్తున్నాం, దాన ధర్మాలు చేయట్లేదా? పశువుల వంక మనం చూసి చెప్పి చేయటలేదా? ఆహారంలో కొన్ని అప్పుడప్పుడు స్పెషల్గా వాటికి చేసి పెట్టడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? దీంతో పాటు అది కూడా జరగాలి. అంటే పరమాత్మ లోపల బయట ఉన్నాడు. నువ్వేది చేసినా పరమాత్మకే చెందుతోంది. ఒక గోవు రూపంలో గోవుకి చేస్తున్నావు అంటే అది పరమాత్మకే పెడుతోంది. ఏనా? అదే నువ్వు కుక్కకి భోజనం పెడుతున్నావు, అది భగవంతుడికే పెడుతోంది. కోతులు మన దగ్గరకు వచ్చి బలవంతంగా లాక్కెడుతున్నాయి, అది భగవంతుడే పట్టుకెడుతున్నాడు అనుకోవాలి. అర్థమైందా? సో అక్కడ ఆయనకి చెప్పి నేను ధర్మశాస్త్రం రాయిస్తే వాడు కర్మకాండ జిజ్ఞాసులకి వదిలిపెట్టాడని చెప్పాడు. అంటే 3/4 భాగం కర్మకాండే ఉంది వేదాల్లో, 1 వంతు మాత్రమే 3 వంతులు కాదు, 2 వంతులు కర్మకాండ,
ఒక వంతు ఉపాసనాకాండ, మూడో వంతు నాలుగో భాగం జ్ఞానకాండ, వేదాలను విభజిస్తే. ఇక్కడ ధర్మశాస్త్రంలో కూడా ఆయన జిజ్ఞాసులకి కర్మకాండ చెప్పాడు. ఈ పూజ చేసుకో మంచిది, కొడుకులు పుడతారు. అర్థమైందా? బాగా డబ్బులు సంపాదించవచ్చు, ఈ వ్రతం చేసుకో, కనకతార వ్రతం అట్లాంటివి బాగా చేసుకో. ఎక్కడైనా ఖర్చు పెట్టాలి వెంకటరెడ్డి, అది మాత్రం మర్చిపోకు. నువ్వు ఏ ఫలితం ఆశించాలన్నా ముందు నీ జేబులో పైసలు తీసి ఖర్చు పెడితేనే నీకు వస్తుంది. నువ్వు ఏమీ తీయకుండా పొందాలనుకున్నా అది దుర్మార్గం. ఉదాహరణకి రైట్. అయిన తర్వాత భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం, ఇవి పంచభూతాలు తెలుసు కదరా నాన్న. అనే పంచభూతాలు బ్రహ్మ మొదలు వృక్షాల వరకు గల అన్ని ప్రాణికోటులకు మూల కారణాలు. మీకేం చెప్తున్నాను? మూల కారణం అంటే అర్థం ఏంటి? నీ శరీరం పంచభూతాత్మకం అని చెప్తున్నాను నేను. ఆ పంచభూతాలు వాటిలో ఉన్నటువంటి సగభాగాన్ని నీకు అప్పిస్తే నీకు ఒక అంగం ఏర్పడింది నీకు, అలాగే మిగతా వాటికి కూడా. సో ఆ పంచభూతాలు లేకుండా ఏ ప్రాణి లేదు, మూలం అది అయ్యింది. ఆ పంచభూతాలు ఎవరి అధీనంలో ఉన్నాయి? ఎవరి అధీనంలో ఉన్నాయి? పరమాత్మ అధీనంలో ఉన్నాయి. కాబట్టి అసలు నిజమైన అధిపతి ఎవరు? ఈశ్వరుడు ఎవడు? భర్త ఎవడు? పరమాత్మ. నువ్వు వాడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? లేదు. సూర్యుడికి పంచభూతాలకు అనగానే మనం ఆకాశం, వాయువు, అగ్ని ఏదో దానికి పూజలు చేసేసి సరిపెట్టుకుందామని చెప్పాను అనుకున్నాం. లేదు, వాటి కింద వచ్చినటువంటి నవగ్రహాలకు పూజలు చేసి సర్దుకుందాం అనుకున్నాం. మనం ఎంతసేపు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పని చేయించుకుందాం అనే ఆశ మన దగ్గరికి లేదు. బంట్రోతుల్ని పట్టుకున్నాం, ఎల్డీసీని పట్టుకున్నాం, బతుకుదామని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది నిజం. అంటే చేయకూడదని నేను అంటల్లా, అర్థమైందానా? కానీ నీకు డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళే పాస్ నేను ఇచ్చాను ఇక్కడ. నువ్వు వెళ్ళి బిళ్ళ బంట్రోతు గారితో మాట్లాడుకున్నాను. నేనేం చేయను దానికి? అంటే మన బుద్ధి ఆ స్థాయిలోనే ఉంది, అర్థమైందనా? అందువలన ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇవి అన్ని ప్రాణికోటులకి అవి మూల కారణాలు. అంటే అవి లేకుండా ఏ ప్రాణి లేదు, అర్థమవుతుందా? ఇప్పుడు చిన్న చీమ కనపడినా, దోమ కనపడినా, చెట్టు చూసినా, ఆఖరికి నువ్వు కొండ చూసినా వాటిల్లో ఈ 5 ఉన్నాయి. కాస్త విభజించుకుని లోపలికి వెళ్ళాలి. నువ్వు కళ్ళు మూసుకుని కాసేపు కూర్చోరా అంటే 24 గంటలు ఇంటి విషయాలు ఆలోచించుకుంటూ కూర్చుని లోపలికి ఎక్కడికి వెడుతున్నావు నువ్వు? అసలు ఈ శరీరం ఎట్లా ఏర్పడిందని ఎప్పుడైనా ఆలోచించావా? నీకు చెప్పట్లేదా? నేను విమర్శించట్లేదు నాన్న, కొద్దిపాటి శ్రమ మన వైపు కూడా ఉండాలి కదా, అది నేను మనవి చేసేది. చెప్పింది నువ్వు చెప్తే చేస్తా, లేదంటే అది అన్యాయం. నీకున్న మేధస్సంత ఏమవ్వాలి? నీకున్న తెలివితేటలు నువ్వేం చేస్తున్నావు? 24 గంటలు ప్రపంచ తెలివితేటలు వాడుకుంటున్నావు దాన్ని. గురువు చెప్పిన మార్గంలో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లా మనం. ఈ పుచ్చిపోయిన మోరి నిండిపోయిన తెలివితేటలన్నీ ప్రపంచ విషయాల్లో మాట్లాడటం మొదలెడుతున్నాం. ఆశ్రమాలు అదట్టా, గురువుగారు ఇట్టా, వాడిట్టా, ఇదిట్టా అని. విమర్శ కాదు నాన్న, నేను మనం మారాల్సిన విధానం చెప్తున్నాను. ఇది కేకలేయడం కాదు. నేను ఏది మాట్లాడినా మీరందరూ, నా శిష్యులందరూ గురువుగారు కోపం చేస్తున్నాడనే ఉద్దేశానికి ఎడుతున్నారు. ఇది కాదు, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అందుకని ఈ విధంగా చెప్పమంటాడు. సరే, ఓకే. తర్వాత శరీరాలు అన్నింటికీ బాహ్యంగా బయట లోపల ఒకే ఆత్మ ఉన్నది. ఇప్పుడు మేము చెప్తున్నామా ఈ విషయం? నీకు చెప్పటం లేదా? పరమాత్మ నీలో ఉన్నాడు, ఆయన విశ్వమంతా వ్యాపించున్నాడు, ఆయనలో మనం కూడా ఉన్నాము అని చెప్పి భగవద్గీత చెప్తోంది. మేము కూడా అదే చెప్తున్నాం. కింద స్లోగన్స్ రాశాం, అందరిలోనూ దేవుడు ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడు కింద రాశాను. మరి చదివి ఒక్కసారి దాని వంక చూడం. మనం చూసినా దాని గురించి ఆలోచించాం. నేను అనేది అది. చూస్తున్నాం కానీ దాని గురించి ఆలోచిస్తున్నావా? ఎరా నాన్న, ఇది ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే విషయం నీ మనస్సుకు పట్టాలి. మనస్సుకు పట్టి నువ్వు మనస్సులో మార్పు వస్తే పరమాత్మ నీకు జేబులో రూపాయి బిళ్ళే, అంతే. న్యాయం ఎత్తుక్కోకర్లా, అక్కడే ఉన్నాడు. ఆయనకి మనకు మధ్యలో వచ్చేది మన మనసే అడ్డం నాన్న. సో మనసును ఆయనకు అప్పచెప్దాం, అప్పుడు మనం ఆయన వాడు అయిపోతాం. అర్థమైందా? ఓకే, రైట్.